హాయ్ ఫ్రెండ్స్, అస్సాంలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయం గురించి మనందరికీ తెలుసు. కానీ మన తెలంగాణలోని మందిమర్రిలో కూడా కామాఖ్య అమ్మవారి ఆలయం ఉందని మీకు తెలుసా? ఈ ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ ఆలయం మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఉంది. ఇక్కడ కామాఖ్య అమ్మవారిని ఎంతో భక్తితో పూజిస్తారు. ప్రతిరోజు చాలామంది భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ ఆలయం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మనశ్శాంతిని పొందామని చెబుతారు. పండుగల సమయంలో ఈ ఆలయం చాలా అందంగా అలంకరిస్తారు. మీరు మందమర్రికి వస్తే ఈ ఆలయాన్ని తప్పకుండా చూడండి. కుటుంబంతో కలిసి వచ్చి ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోండి. యాక్చువల్గా ఈ ఆలయము మార్నింగ్ ఉదయం నుండి 1:30 వరకే ఉంటుంది. తర్వాత మళ్ళీ 3 గంటలకి ఆలయం ఓపెన్ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు ఆలయం క్లోజ్ చేసి ఉంది. మళ్ళీ 3 వరకు వెయిట్ చేసి ఆలయంని మళ్ళీ దర్శించుకుందాం అన్నట్టు. సో మీరు మందమర్రికి వస్తే ఈ ఆలయంలో తప్పకుండా విజిట్ అవ్వాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయడం మర్చిపోకండి. కామాఖ్య అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో అమ్మవారిని ధైర్యం, శక్తి, జ్ఞానం, ఐశ్వర్యానికి ప్రతీకగా పూజిస్తారు. భక్తులు నిజమైన మనస్సుతో ప్రార్థిస్తే అమ్మవారు ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజలు, హారతులు, మంగళవారం, శుక్రవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా వస్తారు. కొబ్బరికాయ, పూలు, కుంకుమ, పసుపు సమర్పించి అమ్మవారుని పూజిస్తూ ఉంటారు. ప్రత్యేక రోజుల్లో అభిషేకాలు కూడా నిర్వహిస్తారు. హారతి సమయంలో మనం అమ్మవారి దగ్గరికి హారతి ఇస్తుంటే ఆ హారతి ఇచ్చే విధానం అవన్నీ సేమ్ మన అస్సాంలో ఉన్న కామాఖ్యాదేవి టెంపుల్లో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా మందమర్రిలోని కామాఖ్య యోనిపీఠంలో శ్రీ కామాఖ్య అమ్మవారితో పాటు సాధారణంగా పూజించే 3 దేవతలు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి, శ్రీ రాజశ్యామలాదేవి, మాతంగి అని కూడా అంటారు. అలాగే శ్రీ వారాహిదేవి అమ్మవార్లను కూడా పూజించడం జరుగుతుంది. ఈ 3 దేవతలు ఉన్న ఈ ఆలయంలో మొత్తం 4 అమ్మవార్లు ఉంటారు కదా మన ఆ కామాఖ్య యోనిపీఠంతో పాటు. ఈ 4 అమ్మవార్లను దర్శించుకోవడంతో ఎంతో శుభప్రదంగా భక్తులు భావిస్తారు. సో ఆ హారతి ఇచ్చేటప్పుడు చూస్తున్నారు, ఎక్కడైనా పూజలు మగవాళ్ళే చేస్తుంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటిదంటే ఆడవాళ్ళు పూజించడం జరుగుతుంది. వీడియోలో చూసారు కదా. అలాగే ఇక్కడ ప్రత్యేకమైన హోమం చేయించుకునే వాళ్ళు వాళ్ళ జాతక ప్రకారం ఏమైనా దోషాలున్నా లేకుంటే ఏదైనా శాంతికి సంబంధించిన హోమాలు కూడా జరిపించుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు చాలా విగ్రహాలను చూస్తూ ఉంటారు. లైక్ దుర్గామాత అమ్మవారు, ఇంకా చాలా ఉంటాయి. మీరు గణపతి దేవుడు అలా చాలా విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఆలయం చుట్టూ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ పచ్చదనం, ఆధ్యాత్మిక వాతావరణం ఉండడం ఇక్కడికి వచ్చిన భక్తులను ఎంతో మనశ్శాంతిగా ఉంచుతుంది. అందుకే ఈ ఆలయానికి భక్తులు రోజు వచ్చి భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఉన్న పవిత్ర మారేడు చెట్టు కూడా చాలా ప్రత్యేకత ఉంది. హిందూ సాంప్రదాయంలో మారేడు చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా భక్తులు శివునికి సమర్పించి చాలా సాంప్రదాయంగా చెప్తారు. ఈ చెట్టు కింద కాసేపు కూర్చొని ప్రార్థిస్తే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతున్నారు. చాలామంది భక్తులు చెట్టుకు ప్రదక్షిణలు చేసి తమ కోరికలు నెరవేరాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. అందుకని ఈ మారేడు చెట్టు కూడా ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణగా ఒకటి నిలిచింది. మారేడు ఆకు నుండి తెంపిన పత్రాలను చూడండి, మారేడు పత్రాలను. అలాగే ఇక్కడ కేదార్నాథ్లో లాగా ఒక శివుని కోసం చిన్న సెటప్ చేశారు. అలాగే గజస్తంభం, గుడి బయట ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే కాళికామ్మవారి దర్శనం కూడా చూడొచ్చు ఇక్కడ. సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ.